ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. చర్లపల్లి సాఫ్ట్వేర్ విషాదాంతం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైల్వే పోలీసులు విజయారెడ్డి పనిచేస్తున్న ఏదైతే హైటెక్ సిటీలోని రియల్ పేజ్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ విజయారెడ్డి టీమ్ లీడ్గా వర్క్ చేస్తుంది. ఇంతకుముందు డెవలపర్గా కూడా ఉంది. ప్రమోషన్లో భాగంగా టీమ్ లీడర్ అయింది కొన్ని సంవత్సరాల క్రితం. విజయారెడ్డి కొలీగ్స్ చెప్తున్న దాని ప్రకారం ఆవిడకి ఎలాంటి చేతబడి జరగలేదని, చాలామంది ఆఫీస్లో ఆవిడని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని కూడా వాళ్ళ కొలీగ్స్ అందరూ చెప్తున్నమాట. మరి అలాంటి విజయారెడ్డి కేవలం డిప్రెషన్తోనే చనిపోయిందన్న మాటని మనం ఏకీపిద్దామా? నిజంగా చెప్పుకోవాలంటే ఈ కేసులో ఇప్పటిదాకా 14 రోజుల నుంచి విచారణ జరుగుతుంది. 14 రోజులు. జనవరి 30న వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత దాదాపుగా ఆ పోస్ట్ మార్టం ఒకరోజు జరిగింది. ఇవాళకి 14 రోజుల నుంచి విచారణ జరుగుతుంది. కానీ ఎలాంటి విషయాలు కూడా ఇప్పటికీ తెలియరాలేదు. వాట్సాప్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు, అటు ఇన్స్టాగ్రామ్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఈవెన్ కాల్ రికార్డింగ్స్ కూడా బయటికి రాలేదు. విజయారెడ్డికి సంబంధించి లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందని దానిపై కేవలం అన్ని ఊహాగానాలే. వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డితో మాట్లాడిందని, లేదంటే భర్త సురేందర్ రెడ్డికి వేరే అఫైర్లు ఉన్నాయని, ఇంకోటని, ఇలాంటివన్నీ నిజంగా అసలు ఈ కేసులో వాస్తవాలు కాదు. ఎందుకంటే భర్త సురేందర్ రెడ్డి వల్ల ఆవిడకి ఇబ్బంది అయిందని ఉంటే, భర్త సురేందర్ రెడ్డి ఆవిడ స్టేటస్ చూసిన తర్వాత, వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ స్టేటస్లు చూసిన తర్వాత ఇండియా వచ్చి అంటే మీడియాతో మాట్లాడి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసేవాడు కాదు. అతను కూడా, భర్త సురేందర్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాడు, విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇన్నాళ్ళుగా నేను ముందున్నానంటే నా వెనుక తనే ఉంది అని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నాడు సురేందర్ రెడ్డి. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళన్న చిరంజీవి విషయానికి వద్దాం. చిరంజీవి కూడా ఒకటే మాట చాలా స్ట్రైట్గా చెప్తున్నాడు, ఒకవేళ లాస్ట్ కాల్ నాతో మాట్లాడి ఉంటే గనక ఎట్టి పరిస్థితులు ఆవిడని కాపాడుకునేవాడిని చెప్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా, నువ్వు పోతే పోయావు, పిల్లలని తీసుకెళ్ళాలని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంటి పక్కన బంధువులు, లేకపోతే ఇంటి పొరుగింటి వాళ్ళ చుట్టాలు, వాళ్ళు ఏమంటున్నారంటే, కేవలం ఒక 6 నెలల క్రితం ఒక వ్యక్తితో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, తనతో కాల్స్ ఫ్రీక్వెంట్గా మాట్లాడింది, దాని తర్వాత అతను బిల్డరా లేకపోతే ఇంకొక అజ్ఞాత వ్యక్త, సీన్లోకి ఎవరు వచ్చారు, అసలు ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా పోలీసులు దొరికిన క్లూ. దానికి సంబంధించి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేశారు. ఎవరైతే ఇంటి పొరుగింటి వాళ్ళు 6 నెలల క్రితం గొడవ జరిగిందని చెప్పారో, దాని తర్వాత మళ్ళీ విజయారెడ్డి వాళ్ళ అమ్మ పుష్పారెడ్డితో కూడా మాట్లాడారు రైల్వే పోలీసులు. ఏం జరిగింది, అసలు ఆ రోజున ఎవరు వచ్చారు, విజయారెడ్డి సస్పెక్ట్గా కాల్స్ మాట్లాడటం మీరు ఎప్పుడన్నా చూసారా? అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం, కేవలం ఆఫీస్ కాల్స్ మాత్రమే మాట్లాడేది విజయారెడ్డి, ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు అలాంటివి చెప్తున్నారు. కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ కొలీగ్స్, ఏదైతే రియల్ పేజ్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ కొలీగ్స్ చేతబడి చెయ్యలేదు ఆమె మీద అని చాలా కరెక్ట్గా కరాఖండిగా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఒక డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకొని ఏదో చేతబడి లాంటివి చేసుకుంది, ఏదో జరిగింది మొత్తానికైతే అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ చేతబడే జరిగింది అని అనుకుందాం, రియల్ పేజ్ వాళ్ళు ఆల్రెడీ జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్ కదా. ఒకవేళ చేతబడి చేయించాలి, లేకపోతే ఇంకెవరికైనా చేయించాలనుకుంటే ఒక మంచి ఇల్లు కొనుక్కునే ప్రయత్నం, అక్కడ ప్లేస్ కొనుక్కొని దానికి సంబంధించి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి, అంటే ఒక హైదరాబాద్ లాంటి మహానగరంలో సొంతింటి కళ అనేది చాలామందికి చిరకాల వాంఛ. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నాళ్ళు అద్దె కొంపల్లో ఉంటాం, మనకంటూ ఒక ఫ్యామిలీ, మనకంటూ పిల్లలు ఆఫీస్ నుంచి వస్తే ప్రశాంతంగా ఇంట్లో పడుకోవాలని చెప్పి చాలామందికి ఉంటుంది. అదే కళతో సాఫ్ట్వేర్ విజయారెడ్డి ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ప్యారలల్గా ఇటు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటుంది, ఇటు తల్లిని ప్యాంపర్ చేసుకుంటుంది, తనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు వాటన్నిటిని చూసుకుంటుంది, ఇటు అన్న చిరంజీవి రెడ్డితో మాట్లాడుతుంది, ఇటు హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకుంటుంది, ఇటు తన ఆఫీస్ స్ట్రెస్ని తీసుకుంటుంది. ఒక కార్పొరేట్ ఉమెన్కి చాలా కష్టాలు ఉంటాయి. ఆ స్ట్రెస్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే నిజంగా ఆవిడ చాలా బాగుంటుంది. ఒకవేళ ఆవిడ స్ట్రెస్ కావచ్చు, ఆవిడ యాంగ్జైటీ కావచ్చు, ఆవిడ క్యూరియాసిటీ కావచ్చు, ఒకవేళ అర్థం చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఆ మహిళ ఎంత బాధపడుద్దో తనకే తెలుసు. ఎక్కడా కూడా ఇక్కడ రియల్ పేజ్ ఆఫీస్ సంబంధించి ఆఫీస్ పరంగా తనకి ఎలాంటి స్ట్రెస్ లేదు, తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం వర్క్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మన సాధక బాధలు చెప్పుకునే వ్యక్తి ఒకరు వారు ఇద్దరు ఉంటారు, అందరికీ చెప్పుకోలేకపోవచ్చు. ఇక్కడ రియల్ పేజ్కి వెళ్ళిన రైల్వే పోలీసులకి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే మాట, ఆవిడకి ఎలాంటి చేతబడి జరగలేదు, చేతబడి చేయించారన్న మాట అసలు అవాస్తవం, అది దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తున్నారు. అండ్ రియల్ పేజ్ సంబంధించిన
తన ఆఫీస్ కొలీగ్స్ చెప్తున్న ఇంకో మాట ఏంటంటే ఈవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎలా మాట్లాడాలి, ఎలా బగ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయాలి. ఒక టీమ్ లీడ్ పొజిషన్లో ఉందంటే ఆ టీంలో అదొక 13 మంది 14 మంది టీం మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో గ్రూప్ కాల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చే ఇష్యూస్ కావచ్చు, అది ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా ఎలా లీడ్ చేయాలి, ఎలా మనం కమ్యూనికేట్ అవ్వాలి, మన లైఫ్ని ఒక ప్రొఫెషనల్ లైఫ్ లాగా ఎంత లీడ్ చేయాలి, మనం సమాజంలో గుర్తింపు ఉండేలాగా ఒక మంచి ఔన్నత్యంతో ఎలా బతకాలి అనేది ఆవిడ టీచ్ చేసేవారు తప్ప ఏ రోజు పిచ్చి పిచ్చి మాట్లాడిన దాఖలాలు లేమంటున్నారు రియల్ పేజ్ ఆఫీస్ సంబంధించిన కొలీగ్స్. ఇలాంటి నేపథ్యంలో కేవలం డిప్రెషన్తోనే చనిపోయిందన్నామా? కేవలం ఒకే ఒక్క డిప్రెషన్తో విజయారెడ్డి చనిపోయేంత అసలు పిచ్చిదా? పిల్లల్ని కూడా అసలు ఎలా కన్విన్స్ చేసింది? ఆ క్షణం జనవరి 30 12 గంటల 15 నిమిషాలకి ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అసలు ఆ క్షణం నిజంగా తలుచుకుంటేనే చాలామంది వివాహిత మహిళల్లో నిజంగా బాధేస్తుంది ఇప్పటికి. అసలు ఎలా ఆవిడ అనంతలోకాలకు వెళ్ళింది, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది? కేవలం డిప్రెషన్ అయితే కాదు, నిజంగా వాస్తవం. ఇప్పటిదాకా రైల్వే పోలీసులు కూడా కన్ఫర్మ్ చేయలేదు, ఎలాంటిది కూడా కన్ఫర్మ్ చేయలేదు రైల్వే పోలీసులు. కేవలం ఒకటే చెప్తున్నారు, ఆవిడ చనిపోయిన మాట వాస్తవం. సో ఆవిడ సంబంధించి ఇంకా ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది, చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా డిప్రెషన్ అనే మాట వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. అది ఒక ప్రాథమిక అంచనా, ఒక ఛార్జ్షీట్ కాదు, ఒక ఫైనల్ ఎఫ్ఐఆర్ కాదు, ఎలా ఏది కాదు. అది కేవలం ఒక ప్రాథమిక అంచనా. అంటే భర్త ఎక్కడో దుబాయ్లో ఉంటున్నాడు కాబట్టి ఆవిడ మెంటల్గా తన ఎమోషన్స్ని కానివచ్చు, తన స్ట్రెస్ని కావచ్చు, అంటే ఎదుటి వాళ్ళకి చెప్పే బాధ మిస్ అవుతుంది కాబట్టి ఏదో ఒక సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు తప్ప ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటనేది ఇప్పటికీ ఫైండ్ అవుట్ చేయలేదు రైల్వే పోలీసులు. ఎవరిని ఇక్కడ తప్పట్టడానికి లేదు, కానీ డిప్రెషన్ మాత్రం కాదు. విజయారెడ్డి ఎలా చనిపోయింది? గత 6 నెలల క్రితం ఏదైతే కాల్స్ మాట్లాడిందో దానికి సంబంధించి ఆ అజ్ఞాత వ్యక్తి వచ్చి విజయారెడ్డి వాళ్ళ ఇంట్లో గొడవ పట్టడం, తనపై దాడి చేయటం, ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా? లేదు, అసలు విజయారెడ్డికి ఎలాంటి అంటే పిచ్చి పాస్ట్, ఎలాంటి పాస్ట్ కూడా లేదు. దీన్ని రియల్ ప్లే సంబంధించిన కొలీగ్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. మరి ఏమీ లేకుండా అసలు ఆ డిప్రెషన్ ఎలా వచ్చింది? కేవలం డిప్రెషన్ అందామా? మీరు నాకు మస్ట్గా కామెంట్ చేయండి. కేవలం చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో ఓన్లీ డిప్రెషన్తో చనిపోయింది అనుకుందామా? ఎలా అనుకుంటా? అంత స్ట్రాంగ్. అమ్మ చెప్తుంది, అన్న చెప్తున్నాడు, భర్త చెప్తున్నాడు, ఆవిడ కొలీగ్స్ చెప్తున్నారు. ఇంతమంది ఆవిడని అంత స్ట్రాంగ్ ఉమెన్గా చిత్రీకరిస్తుంటే, ఆవిడ ఇంతమంది ఆదర్శంగా నిలుస్తుంటే, కేవలం ఆవిడ ఇదే రీజన్తో చనిపోయిందని మాట్లాడదామా డిప్రెషన్తో? అంటే ఎటు పోతుంది సమాజం నిజంగా? ఒక సాఫ్ట్వేరు ఆవిడ టీమ్ లీడర్గా ఉండి అంతమంది సాధక బాధలు వింటూ, ఇటు పిల్లల్ని నెట్టుకొస్తూ, భర్త ఎక్కడో ఉండి తన పంపించే డబ్బులు నయానో భయానో దానికి యాడ్ చేసుకొని, దానికి సంబంధించి మొత్తం అంటే ఒక విమెన్ ఇన్ని ప్రాపర్గా థింగ్స్ అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ, పిల్లల మీదే తన ఆశలు పెట్టుకొని, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ, ఇలాంటి స్ట్రాంగ్గా ఉన్నటువంటి మహిళ ఒక డిప్రెషన్తో చనిపోద్ది అంటారా? అసలు డిప్రెషన్ అనడానికి లేదు ఈ కేసులో డిప్రెషన్ అనే మాటే లేదు. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ దేర్. రైల్వే పోలీసులు మరికొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో కన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పటికీ తనకు సంబంధించిన వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, వాట్సాప్ కాల్ లిస్ట్ కావచ్చు, అండ్ నార్మల్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన మెసేజెస్ కావచ్చు, ఆ కాన్వర్జేషన్స్ కావచ్చు. సో లాస్ట్ మినిట్ ఏదైతే స్టేటస్ పెట్టిందో జనవరి 30 11:45కి ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత చనిపోయే 2-3 నిమిషాల ముందు ఏదైతే మనం సీసీ క్యామ్ విజువల్ మనకు బయటకు వచ్చాయి, చర్లపల్లి అనే నేమ్ బోర్డ్ దగ్గర, చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర. సో కరెక్ట్గా 12:05కి ఆవిడ డిసప్పియర్ అయిపోయారు. 12:05కి డిసప్పియర్ అయిపోయిన తర్వాత 12:10కి ఆవిడ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టారనమాట. సో నేను బతకాలని చాలా ట్రై చేశా, కానీ బ్రతకలేకపోయా, నా వల్ల కావట్లేదు, ఐఎమ్ సారీ అంటూ ఆవిడ రాసిన మాటలు నిజంగా ఏ ఒక్క మనిషిని కూడా అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగవు ఆ స్టోరీ వింటే. అలాంటి స్ట్రాంగ్గా ఉన్న మహిళ, ఒక కార్పొరేట్ విమెన్, తన స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ, పిల్లలతో మాట్లాడుతూ, ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, ఇన్ని కాన్సిక్వెన్స్ని ఫేస్ చేసి ఇన్నాళ్ళుగా ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడో 2007లో వాళ్ళకి మ్యారేజ్ అయింది,
2007లో మ్యారేజ్ అయిన తర్వాత విశాల్ రెడ్డి, చేతనారెడ్డి పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ వెళ్ళడం జరిగింది, అక్కడ నుంచి రావడం జరిగింది. ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఎక్కడా కూడా ఆవిడ ఏనాడు అదర్లేదు బెదర్లేదు. తన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యం చేయాలనే ఒక యాంగిల్లోనే ఉంటారు తప్ప విజయారెడ్డి ఎవరిని కూడా దూషించాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే అంటే ఒకరికి ఏమన్నా మనం ఇబ్బంది పెడితే అది నాకు ఒక రీగ్రెట్ ఫీల్ లాగా వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ విజయారెడ్డి అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఒకరిని ఇబ్బంది పెట్టలేదు ఇన్నేళ్ళుగా అంటే ఒకవేళ వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ రీగ్రెట్ ఫీల్ అవుతారు. అరే వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టామే అనే రీగ్రెట్ ఫీల్ చాలా మందిలో ఉంటుంది. స్ట్రాంగ్గా ఉన్న మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఫీల్ ఉంటుంది అనమాట. సో మరి ఇలాంటి కేసెస్లో ఈ ఒక ప్రత్యేక పరిస్థితిలో అసలు విజయారెడ్డి చనిపోవడానికి నిజంగా ఈ యొక్క డిప్రెషనే కారణం అంటారా? అసలు డిప్రెషన్ అనే మాట నిజంగా నేను యాక్సెప్ట్ చేయను. నిజంగా చెప్తున్నా, ఒక మహిళ అంత స్ట్రాంగ్గా ఉండే ఆవిడ పిల్లల్ని కూడా కన్విన్స్ చేసి కేవలం డిప్రెషన్తో పిల్లల్ని ఏమని కన్విన్స్ చేయాలి? ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు అయితే కనీసం నో చెప్పరు అనే ఇది ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఎస్ఏ చెప్తారు, అమ్మ నీ అంటే వస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వాళ్ళు 10th ఇంటర్ చదువుతున్న పిల్లలు. సో వాళ్ళకి ఏం కావాలో కనీసం ఒక డెసిషన్ తీసుకునే వాళ్ళకి ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు నిజంగా ఆవిడ చనిపోదాము అన్నప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసింది, వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారని కూడా ఇక్కడ చాలా పెద్ద పాయింట్. సో ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ మిస్టరీ వీడాలంటే కేవలం వాట్సాప్ చాట్ ఏదైతే ఆవిడ స్టోరీ పెట్టిందో వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ దానికి వచ్చిన రిప్లైస్ ఏవైతే ఉంటాయో అవి చాలా కీలకంగా మారబోతున్నాయి. దాదాపుగా 14 రోజులు గడుస్తుంది. 14 రోజులు గడిచినా సరే తన ఫోన్ని ఇప్పటి వరకు యాక్సెస్ చేయలేదు, ఇంకా రికార్డింగ్స్ బయట రాలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఇవన్నీ ఇప్పటిదాకా మాట్లాడుకునే ఆవిడ చేతబడి జరిగింది, లేకపోతే ఆవిడ లాస్ట్ కాల్ 1 hour చిరంజీవి రెడ్డితో మాట్లాడింది, డిప్రెషన్, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. రైల్వే పోలీసులు చెప్పేదాని ప్రకారం మాత్రమే ఈ కేసులో అసలు ఏం జరిగిందనే దానిపై కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక స్ట్రాంగ్ విమెన్ నిజంగా తన ఫ్యామిలీ కోసం భర్త లేడనుకున్న, అంటే నాట్ ఓన్లీ విజయారెడ్డి, సో ఒక స్ట్రాంగ్ ఉమెన్ భర్త చేతగానబాడినప్పటికీ వాళ్ళని పిల్లల కోసం బతుకుతుంది అక్కడ. ఎందుకు? భర్త ఆల్రెడీ చేతగానివాడు కాదు, సో ఎట్టి పరిస్థితుల్లో తను ఫ్యామిలీని లీడ్ చేయలేడు, పిల్లల్ని చూసుకోలేడు. ఇలాంటి కాన్సిక్వెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? సో పిల్లల కోసమే, పిల్లలే పరమావధిగా బ్రతుకుతారు, వాళ్ళ కోసం పరితపిస్తారు, అహర్నిశలు వాళ్ళ కోసం కృషి చేస్తారు. వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి, సో మంచి చదువు ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళే సెట్ చేసుకుంటారు. సరే వెనకాల భూములు ఉన్నా లేకపోయినా పక్కన పెట్టేద్దాం, వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ విజయారెడ్డి ఫినాన్షియల్గా సెట్ అండ్ తనకి ఎలాంటి ఇబ్బందులు లేవు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది భావితరాల కోసం, తన కోసం, తన పిల్లల కోసం. భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి వస్తే ఇక్కడ ఉండడం కోసం, వాళ్ళ అమ్మ పుష్పారెడ్డిని మంచిగా చూసుకోవడం కోసం. అంటే ఇంతమందికి ఒక మంచి ప్రొఫెషనల్ లైఫ్ ఇద్దాం అనుకున్న సాఫ్ట్వేర్ మరి అనంత లోకాలకు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఒకవేళ నిజంగా అదే ఉంటే కనుక ఆవిడకి అనంత లోకాలకు వెళ్ళిపోదామని పిల్లల్ని కన్విన్స్ చేసి వెళ్దాం అనుకుంటే అప్పటికప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ బాబుని వెళ్ళి జేఈ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినా సరే ఆ బాబుని కాలేజ్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడి బాబుని తీసుకురావడం, దానికన్నా ముందు కూతురు చేతనారెడ్డిని తీసుకురావడం, ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళతో కొంచెం దురుసుగా మాట్లాడటం, పిల్లల్ని పంపించండి. సో అప్పటికి కొడుకు విశాల్ రెడ్డి అడిగాడు, ఎక్కడికమ్మా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినా సరే కనీసం వినే ప్రయత్నం చేయలేదు విజయారెడ్డి. మరి ఇన్ని కాన్సిక్వెన్స్లో పిల్లల్ని అసలు ఎలా కన్విన్స్ చేసింది ఆవిడ? తీసుకున్న అంటే ఎందుకు అంత బలమైన డెసిషన్ తీసుకుంది? నిజంగా డిప్రెషన్ అని మీరు అనుకుంటే కనుక నాకు మస్ట్గా కామెంట్ చేయండి, మీ రీజన్ ఏంటి కూడా నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో విజయారెడ్డి కేసులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం టీవీ నుంచి మీకు అందుతూనే ఉంటాయి.